రైతులకు రుణమాఫీపై మార్గదర్శకాలు వెలువడడంతో సీఎం సొంత జిల్లా పాలమూరులో రైతులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ అవుతూ ఉండడంతో స్వీట్లు పంచుకొని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 5,47,000 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి అమలు పరుచుకుంటూ పోతున్నారు. గత ఎన్నికల్లో చెప్పిన వాగ్దాన పరంగా ఆగస్టు 15 లోపు రైతులకు సంబంధించిన 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని చెప్పి ప్రకటించిన రేవంత్ రెడ్డి ఆ మేరకు నిన్న మార్గదర్శకాలను విడుదల చేశారు. మార్గదర్శకాల ప్రకారము ఖచ్చితంగా అక్కడ తెల్ల రేషన్ కార్డును ఒక ప్రామాణికంగా తీసుకున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా ప్రతి రైతు కూడా అంటే కుటుంబంలో ఒక రైతుకు మాత్రమే రుణమాఫీ జరుగుతుంది. మ్యాక్సిమంగా 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ జరుగుతుందన్న గైడ్ లైన్స్ ఉన్నాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో తీసుకున్నట్లయితే 5,47,000 మంది రైతులు రుణాలు తీసుకుని ఉన్నారు. ఇందులో ఎంతమందికి ఈ రుణమాఫీ వర్తిస్తుంది అన్నది ఇంకా అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తానికి మనం సార్ చెప్పండి, ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తున్నాడు, దీనిపైన మీరు ఎట్లా అనుకుంటున్నారు సార్? సార్ ఆయనకు మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి రైతులందరూ హర్షం వ్యక్తం వచ్చిన అవసరం చాలా ఉంది. అయితే అనుగుణంగా హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఏకకాలంలో రుణమాఫీ చేసిన వ్యక్తి రెండవ వ్యక్తినా, మొదటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి, ఈయన రెండవసారి. మరి ఇంతకుముందున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ కాలం రుణమాఫీ చేయాలంటే చేయలేదు, విడతలుగా చేస్తే అది విడతలు చేస్తే అది బొట్టు అంతా ఎక్కడ గారిపోయిందో ఎక్కడ ఆవిరైపోయిందో అది ఎవరికి తెలియదు. రుణమాఫీ ఏదైతుందో అది మిత్రులకు వడ్డీకి అపరాధ వడ్డీకే సరిపోయింది. అసలైన రుణమాఫీ కాలేదు. మరి ఈసారి ఈయన ఎక్కిన ఎలక్షన్లో చెప్పిండు అందరికీ రుణమాఫీ ఏకాలం 2 లక్షల రుణమాఫీ చేసిండు. మరొక ఆయనకు చాలా మనము రైతుల మందము రుణపడి ఉండవలే. మరి ఆయన ఉండి ఆయన ఏం చేసినా కూడా చేయడానికి మేము రెడీ ఉండము. మరి ఇది చేసినందుకు సార్ చెప్పండి. ఇంకా రేషన్ కార్డు అన్నారు, అదేవిధంగా 2018 డిసెంబర్ అనేది ఒక డెడ్ లైన్, అంతకంటే ముందు తీసుకున్న వాళ్ళకి మాఫీ లేదంటున్నారు. ఇట్లాంటివి రేషన్ కార్డు పైన మీరు ఎట్లాంటి క్లారిటీ ఉంది సార్? సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చేసినా ప్రజల కోసము ఆచి తూచి అడుగులేస్తాడు. ఎందుకంటే ఆయన నాలెడ్జ్ బాగుంది కాబట్టి ఖచ్చితంగా చిన్న కారు పెద్ద కారు రైతులకు కూడా వాళ్ళ కష్టం తెలుసు కాబట్టి ఆలోచన చేసి మనకు డిసెంబర్ 9 లోపు తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చిండు. ఖచ్చితంగా 18 అవతల కట్ అప్డేట్ పెట్టి యువతల తీసుకున్న వారు ఖచ్చితంగా ఇస్తాడని హామీ ఇచ్చిండు. కాబట్టి దాని మీద ప్రజలు ఎలాంటి ఆలోచన చేయకుండా, ఇంకొకటి సన్నకారు రైతులు ఎవరన్నా ఉంటే కూడా రేషన్ కార్డు లేదు అని బాధపడేవారు కూడా ఓన్లీ కట్ అప్డేట్ ఏం పెట్టినంటే మనకు ఏం ఆలోచన చేసినంటే ఓన్లీ పింక్ కార్డు అంటే బియ్యం కార్డు లేకుండా వేరే కార్డు ఉంటేనే ఈయనన్నాడు. మిగతా కార్డులు ఏమున్నా ఒకవేళ అదలైన వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకి ఖచ్చితంగా ఆలోచన చేసి ఈ 10 ఏళ్ళకులే మనకు రేషన్ కార్డు రాలేదు కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా రుణమాఫీ అనేది 2 లక్షల రుణమాఫీ అనేది ప్రతి ఒక్కరికి వర్తించేలా చేస్తాడు. దాంట్లో ఇంకొకటి, కేసీఆర్ గవర్నమెంట్ ప్రజలకు అన్యాయం చేసింది. 25,000 రుణమాఫీ ఒకసారి ఇచ్చింది, 50,000 రుణమాఫీ ఒకసారి ఇచ్చింది. దాంట్లో మిత్తులు చేసుకుంటా పోయింది కాబట్టి వాళ్లకు ఎలాంటి అవి నష్టపరిహారం కలిగించింది. కాబట్టి ఇప్పుడు ఏకకాలంలో ఇచ్చే గవర్నమెంటు ఒక్క కాంగ్రెస్ గవర్నమెంటు, అది కూడా ఫస్ట్ మనకు వైఎస్ రాజశేఖర రెడ్డి పేట 1 లక్ష రూపాయల రుణమాఫీ అయింది ఒకే ఒక విడతల. ఇప్పుడు కూడా అదే విధంగా ఖచ్చితంగా 2 లక్షల రుణమాఫీ చేస్తూ మీ పాస్బుక్లు మీకు ఇంటికి పంపిస్తారని రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా చెప్పింది. కాబట్టి అది ఖచ్చితంగా అమలు చేస్తాడు. ఇంకా న్యాయం జరగని వారు కూడా న్యాయం జరిగేలా చూస్తూ అన్యాయం జరగకుండా ప్రతి పేద కుటుంబం కోసమే ఆలోచన చేస్తుంది మా గవర్నమెంట్. ఏకకాలంగా రైతులను కూర్చునిపెట్టి ప్రతిరోజు మీటింగులు చేస్తున్నారు. కాబట్టి రైతుల సూచన మేరకే, మంత్రుల సూచన మేరకే పెద్ద మనిషి ఇప్పుడు ఉన్న మన సీఎం గారు పరిగణన తీసుకొని ప్రతి ఒక్కటి ఆచితూచి అడుగులేసి అందరికీ సమన్వయం చేస్తాడని భావిస్తూ అన్వాడ మండలికి వెళ్ళి మేము కాంగ్రెస్ తరపున కానీ రైతుల పక్షాన కానీ మేము అభినందనలు తెలియజేస్తూ మీ కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సార్ నిబంధనలు మొత్తం చూసిండ్రు, ఈ నిబంధనలు ఇంకా ఏమన్నా సడలించాల్సిన అంశం ఉందా లేకపోతే మంచిగా ఉన్నాయా సార్? ఇవన్నీ మంచిగానే ఉన్నాయి సార్. ముఖ్యంగా ఒక కుటుంబంలో 10 ఏళ్ళ నుంచి కొత్త రేషన్ కార్డులు రాలేవు కాబట్టి, ఒక కుటుంబంలో విడిపోయిన అన్నదమ్ములు ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఏకకాలంగా 2 లక్షల రుణమాఫీ చేయాలి. అదేవిధంగా ఇవన్నీ పరిణామాలు తీసుకొని దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసి ఇది ఒకటి చేస్తే రైతులందరూ హర్షం వ్యక్తం చేస్తారు సార్ సీఎం గారికి.
ఖచ్చితంగా రైతులందరూ హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కాకపోతే ఏదైతే 10 సంవత్సరాల కాలంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు అట్లాంటి వారికి కొంత ఆందోళన ఉంది. వారికి కూడా రుణమాఫీ చేసి ఏదైతే 10 ఏళ్ల నుంచి అంటే విడిపోయిన కుటుంబాలు ఉన్నారో వాళ్ళకి కూడా న్యాయం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న ఆశాభావం ఇక్కడ రైతుల నుంచి వ్యక్తమవుతుంది. విడుదల సంతోష్తో బసవరాజ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మహబూబ్ నగర్.